ఇసుకకు అమ్ముతున్నట్లు కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు జనసేన ఇన్ఛార్జ్ నాయకర్ మల్లప్ప. తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అమ్మకాల్లో తాను ఎలాంటి డబ్బు తీసుకోలేదని, అవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. ఈ విషయం ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లినట్లు మల్లప్ప తెలిపారు. దాదాపు 19 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం కదా. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు పని దినాలు 100 రోజుల పని దినాలు, కుటుంబానికి ఎవరికైనా 100 రోజుల పని దినాలు కావాలంటే ఆ గ్రామ నాయకుని దగ్గర పోయి అడుక్కునేటువంటి పరిస్థితి. వాళ్ళు ఇస్తే జాబ్ కార్డు, వాళ్ళు ఇవ్వకపోతే జాబ్ కార్డు ఉండదు. అందుకే వలసలు వెళ్ళేవారు. ఇప్పుడు మొదటిసారి ప్రతి ప్రజానికానికి స్వతంత్రత కల్పిస్తూ పంచాయతీల్లో నమోదు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి 15 రోజుల్లోనే పని కల్పిస్తాము. ఒకవేళ ఆ 15 రోజుల్లో పని కల్పించకపోతే ఆ 15 రోజుల తర్వాత ప్రతిరోజు నిరుద్యోగ భృతి ఆ కుటుంబానికి అందజేస్తామనేటువంటి ఒక మహత్కరమైనటువంటి ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ మనం పోయి పంచాయతీలో రిజిస్టర్ చేసినట్టు చేసుకోగలిగితే ఆ కుటుంబానికి పని దొరికే తిరుగుతుంది. దీని నుంచి ఏమైతుంది, చాలా మంది గత కొన్నేళ్లుగా మనం బాధపడ్డాం. వలస వెళ్ళిపోతున్నారు, ఇక్కడ కూలీలు లేక, ఇక్కడ జనాలకి ఇక్కడ ఉపాధి దొరకపోయేసరికి పొట్ట చేతులు పెట్టుకొని వలస వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి ఇక ముందు ఉండదు. అలాగే 87 రకాల పనులు 87 రకాల పనులతో ఈరోజు 4,500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ద్వారా వచ్చినటువంటి గ్రాంట్స్ కానీ, గతంలో వైసీపీ బలోపేతం చేసి గెలిచినటువంటి సర్పంచ్లే. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్ లో రాజకీయంలో స్పోర్టివ్నెస్ యాదాద్రి